నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ణి మండల కేంద్రంలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మహిళా డిగ్రీ కాలేజీ ప్రారంభించి భవనం నిర్మించడం మర్చిపోయారని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు విమర్శించారు. బుధవారం వర్ణి కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోటయ్య క్యాంప్లో డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు నిర్మించి ఏండ్లు గడుస్తున్న అధికారులు నిరుపేదలకు ఎందుకు పంపిణీ చేయడం లేదన్నారు. బోధన్ నుండి బీదర్ వరకు రైల్వే లైన్ ఏర్పాటులో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో పాటు ఎంపీ సురేష్ షెట్కర్ బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు పోరాటం చేయరని మండిపడ్డారు. జిల్లాలో రైతులు ఎరువుల కొరతతో ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం ఎరువుల కొరత తీర్చాలి అని డిమాండ్ చేశారు. 2500 ఎప్పుడు ఇస్తారని, పెన్షన్లు పెంచుతామని ఇచ్చిన హామీలు మర్చారన్నారు. ఈ సమస్యలన్నిటిపైన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు నిర్వహించాలి అని సమావేశంలో నిర్ణయించామని అన్నారు. నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి మన మాజీ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ప్రధానంగా వర్ణి మండల కేంద్రంలో ఉన్నటువంటి కోటయ్య క్యాంపులో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి అనేక రోజులు అవుతా ఉన్నాయి. ఈరోజు నిరుపయోగంగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. వాటిని అర్హులైనటువంటి నిరుపేదలకి వెంటనే పంపిణీ చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా వర్ణిలో మహిళా డిగ్రీ కాలేజీని ప్రారంభించారు, కానీ దానికి బిల్డింగ్ లేదు, దానికి సౌకర్యం లేదు. ఈరోజు అడ్మిషన్స్ లేకుండా ఎక్కడో ఒక దగ్గర చదివించేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ ప్రాంతంలో మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకి చదువుకోవటం సులభమవుతుంది. కాబట్టి వెంటనే మహిళా డిగ్రీ కాలేజీ భవనాన్ని నిర్మించి ప్రారంభించాలనేటువంటిది కోరుతా ఉన్నాం. అట్లాగే బోధన్ టు బీదర్ రైల్వే లైన్ కోసం అనేక సంవత్సరాలుగా డిమాండ్ ఉన్నది. దాని ఏర్పాటు కోసం ప్రభుత్వం నిధులు కేటాయించేటట్టు ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యులు అదేవిధంగా బీజేపీ నాయకులు చర్యలు తీసుకొని వెంటనే నిధుల్ని కేటాయించాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఈరోజు పెన్షన్లని 4000 రూపాయలకి 6000 రూపాయలకు పెంచుతామన్నారు. వాటిని ఇంతవరకు ముందుకు పోయినటువంటి పరిస్థితి లేదు. కౌలు రైతులకు సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. వాటి గురించి మాట్లాడతలేరు. ఈరోజు ఎరువుల కొరతతోటి రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎరువుల కొరతని నివారించాలనేటువంటిది. అట్లాగే మహిళలకి నెలకు 2500 రూపాయలు వృత్తి ఇస్తామన్నారు. వాటికి నిధులు కేటాయించాలనేటువంటిది కోరుతా ఉన్నాం. రాబోయే కాలంలో ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకోకపోతే సిపిఎం పార్టీగా ఈ సమస్యలపైన పోరాటం చేయాలని ఈరోజు వర్ణి మండల కేంద్రంలో జరిగినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశంలో నిర్ణయించడం జరిగింది.